ఇప్పుడు చెప్పి పర్చేస్ స్కామ్ గురించి. పర్చేసు ఒక్కళ్ళకు 8 కాయలు 2 రకాలు. ఇటు ఒకరికి 2 రకాలు 8 కాయలు 7 గవ్వలు వేసటానికి. ఇంకో ఇట్లా పడితే ఇవి పర్చేసు. పర్చేసును ఇట్లా తీని పడ్డదంటే ఇగో ఇక్కడ పర్చేసు కాయ నొక్కాలి పక్క పావు. ఇగో 8 చిత్తులు అయితే ఇగో 7కి 8 పర్చేసు. ఇగో ఇది తీని గడేసుకోవాలి. ఇగో మళ్ళీ ఇక తిరీసు పడ్డది అనుకో ఇక కాయ నొక్కుతుంది. ఇక చారి పడ్డది అనుకో ఇగో ఈడికి తిరీసు 13 చిత్తులు. ఈడికి తిరీసు వచ్చింది. ఇగో ఈడికి చారి పెట్టుకోవాలి. చారికి నొక్కుతాయి ఏమన్నా కాయలు? చారికి నొక్కది ఒక పర్చేసు తిరేసు దస్సు 3 నొక్కుతాయి. ఇంకో ఇది దస్సు నొక్కింది పడ్డది అనుకో కాయ నొక్కుతుంది. ఇగో 10 చిత్తులు. ఇక ఈ చెక్క కాయ నొక్కది. ఈ మళ్ళీ చెక్క పడ్డాక మళ్ళీ దూగ అన్న ఏదన్నా పడుతుంది. 1 2 3 4 5 6 7 చెక్క ఇక దూగ ఇట్లా పెట్టుకోవాలి. ఇక సంపుడు పంజం ఇగో ఈడి దాకా వస్తుంది అనుకో ఇగో ఈడికి సంపుడు పంజం ఇటు సంపుడు పంజం దొరికితే ఇగో ఈలంగా పోతుంది. సంపుడు పంజం దొరకపోయేదంటే ఇక ఈడ సావది ఈడ సావది ఆడ సావది. చుట్టూ తిరుగుకుంటా పోవడనా? చుట్టూ తిరిగితే ఇక్కడికి వస్తాయి. ఇక మళ్ళా సంపుడు పంజం ఇక ఈడ చచ్చింది అనుకో ఇట్లా ఇక ఇది చంపి ఇట్లా ఇంట్లోకి పోతుంది. ఇక చంపిన వాళ్ళకే ఈడ 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 చంపే అవకాశం ఉంటుంది. సంపుడు పంజం దొరకపోతే ఉండదు. ఇక ఈడ వాళ్ళకు సంపుడు పంజం ఈడ దొరికింది అనుకో ఇక ఇట్లా ఇంట్లోకి పోతుంది. ఇంక ఈడ దొరికింది అనుకో ఇట్లా చంపుకొని ఇక ఇట్లా ఇంట్లోకి పోతుంది. ఇక వీళ్ళ కాయ ఈనంగా ఇంట్లోకి వస్తుంది. ఇక ఇట్లా ఇంకో ఇట్లోని ఇక ఇట్లా ఇంట్లో పడుతుంది. ఇక దశకైతే ఇక ఇక్కడికి ఈ కాయలు అన్నీ అయిపోయినాయి నొక్కినాయి అనుకో ఇక పావులు ఉండయి. తర్వాత పంజాలు పడితే ఈ దశ పడ్డది ఈ పావంతకు ఒక్క చిత్తు జరుపుకోవాలి. పచ్చేసుకును తిరేసుకు దశకే ఉంటుంది పావు. ఇక కడమ చెవుదకు 14 చిత్తులు దానికి పావు ఎక్కది పావులు ఉండయి. ఇంకా 10 11 12 13 14 చెవుదు అన్నట్టు ఈడికి. ఇంకా ఈ కాయలన్నీ అయిపోయినాయి. ఇగో ఇది ఇంట్లోకి వచ్చేది అన్నట్టుగా ఇటు వస్తుంది. ఇక సంపుడు పంజం ఎవరికి దొరకదో వాళ్ళకు ఇక ఈడికి వచ్చి ఆగుతాయి అన్నట్టు అన్నీ. ఇంక అన్నీ ఈడికి వచ్చి ఆగుతాయి. ఇక ఈ గడ దాటిందంటే ఇక దొరకదు. ఇక ఈడ ఏడ దొరకదు. ఇక అన్నీ ఇక కొడ్డు పంజం అన్నట్టు ఇక ఈడి దాకా వస్తే ఇక నొక్క ఇక ఈడి దాకా వచ్చిందంటే పెద్ద పంజాలు పడ్డా కానీ ఇక దోదస్తా అంటే ఇక ఈడికి పెట్టుకోవాలి. ఇక ఇది కాయ ఇంట్లో పడ్డానికి ఇక దస్సు తినికి ఇది ఇంట్లో పడుతుంది అన్నట్టు. ఇక తీనైతే 3 చిత్తులు ఈడికి. ఇంకో చారు అయితే ఇక 4 చిత్తులు ఈడికి. ఇక దూగ అంటే 1 2 చిత్తులు. ఇక దస్సు అంటే 10 చిత్తులు. ఇంకా చెక్క అంటే 7 చిత్తులు ఇక ఈడికి. ఇక పచ్చీసు దస్సు అంటే ఇక పచ్చీసు అయితే ఈడికి 8 9 10 దస్సు ఈడికి. ఇక మనం పచ్చీసు గీడికి ఇక దస్సు ఈడికి. ఇక దూకిడ పచ్చేసు దస్సు దూగ గడబడుతుంది వేసుకుంటే. ఇంతేనా సంపుడు పంజం లేని